మా ఇంటి పక్కన మస్తాన్ బాయ్ మంచిగా ఇస్తాడురా, మన ముంగట్నే కోషిస్తాడు, ముక్కలు పెద్దగా కొడతాడు. గా రమేష్ గాని దుకాణంలో కూడా మంచిగానే ఉంటది. మొన్న సుట్టం వస్తే తీసుకొచ్చిన, టేస్ట్ అయితే పర్లేదు. ఏ ఊకే ఆడిడెందుకురా, అయితారమో యాట పట్టుకొచ్చినమా అంటే మనమే కోసి కుప్పలేసుకోవచ్చు. జరం తగ్గు వస్తుంది, కూర మంచిగా ఉంటది. ఇగో ఊళ్ళల్లో గిట్లా నడుస్తుంటది. కానీ పట్నంలో దుకాణం పోయినమా, కిలో అర్ధ కిలో జోకిచ్చినమా తెచ్చినమా అన్నట్టే ఉంటారాయే. మటన్ ముచ్చట మంచిగా నూరి, చికెన్ ముచ్చట చెవిన పెట్టుర్రి. సిటీలో నేరి అధ్వానం ఉన్నదట. ఏం తక్కువ 6,000 దుకాణాలకు నోటీసులు పంపిండ్రు మున్సిపాలిటీ రూల్స్ పాటియనందుకు. గమ్మతేందంటే ఇవన్నీ లైసెన్స్ తీసుకున్నాయి. ఇక పర్మిషన్ లేని 23,000కు మీదనే. మొదలు ఆటకూర సంగతి చూద్దాం. అంబర్పేట, జియాగూడ, చెంగిచెర్ల మండీలకెళ్లి మాంసం తెచ్చి అమ్మాలి. అది గిట్లా మంచిదని ఆఫీసర్లు చెకింగ్ చేసి సప్పలకు స్టాంప్ వేసిందే. కానీ మనోళ్ళ కథ ఎట్లుందంటే ఏడదేస్తారో ఎసొంటికి వస్తారో గాని దుగ్నంలో ఏలాడదీస్తే సూపులకైతే సూపర్ ఉంటది కూర. గొర్రె పొట్టేలో మేక మరకం మనకైతే తెలియదు. తునకలు కొట్టిస్తాం, ఇంటికి తెస్తాం. గంటల కమానం పొయ్యిల మీద పెట్టినా ఓ మానాన ముక్కుడుకది, లబ్బర్ సాగినట్టే సాగి పాడైతది. ఇక దుగ్నం కాడ చూడాలి, లోపల కస్టమర్లు బయట కుక్కలు. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, చికెన్ షాప్ లోపలికి తొంగి చూస్తే ఓ కారం వస్తుంది ఓ కాడ. అండ్లనే కోళ్ళు, అండ్లనే కోసుడు, పొట్ట పేగులు, కసరు బొసురు, ఈగలు ముసురు ముక్కు మూసుకునే కథ అవుతది. శుద్ధి ఉంచేటోళ్ళు చాలా తక్కువ. మరి అగో గందికే నడమ చెకింగుల మీద చెకింగులు చేస్తాండ్రు. కానీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళ కథ గిట్లుంటే ఇక ఎవల కాళ్ళు పెట్టినా ఇంకెంత ముద్దుగున్నాయో. అన్నిట్లనే ఉంటాయని కాదు, కొన్ని ఎట్లున్నాయో చెప్పినాం. ఇక అయితారం ఏడ కూర తెచ్చుకుంటారో మీ ఇష్టం.